దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము ఘనత జీవము దాని వలన కలుగును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుడి దినాన నీకు ఇస్తున్న వాగ్దానము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వినయమునకు అది ఫలం అంట. ఆ ఫలములో ఏవేవి దాగి ఉన్నాయి అంటే ఐశ్వర్యము ఘనత జీవము దాని యందు కలవు. హల్లెలూయా. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడన్న ఒక భయము కలిగి ఆయన యందు వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించినప్పుడు అప్పుడు నీకు వినయం వస్తుంది. ఆ వినయం అనే ఫలములో ఈ ఐశ్వర్యము ఘనత జీవము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నాకు ఐశ్వర్యం లేదు, ఘనత లేదు, మంచి పేరు లేదు, నేనేం చేసినా అందరూ నన్ను తప్పుగానే చూస్తున్నారు, నాకు అన్ని విషయాల్లోనూ ఓటమే వస్తుందని నువ్వు అనుకుంటున్నావా? అయితే ఇదిగో దేవుని వాగ్దానం. దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండి, యేసుక్రీస్తు వారి యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన ఐశ్వర్యమును ఘనత జీవమును ఆయన నీకు ఇచ్చి భౌతికమైన ఆశీర్వాదంతో పాటు ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని ఇచ్చి రెండంతల మేలుతో ఆయన నిన్ను నింపి నీ శత్రువుల ఎదుట నిన్నెవరైతే ఓడించాలనుకుంటున్నారో వారి ఎదుట నిన్ను ఘనపరిచి నిన్ను ఘనముగా నిలబెట్టి దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చిపోతా ఉన్నారు. అలా చేసి దేవుడిచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకోండి. ఆమేన్.